ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి నిత్యం అనేక వార్తలు వస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ తర్వాత కుంభమేళా యథావిధిగా కొనసాగుతోంది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో ఓ రైలు బస్సును ఢీకొట్టిందంటూ సోషల్ మీడియాలో తాజాగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో నిజమేనా? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో బస్సును ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది అని ఇన్స్టాగ్రామ్లో దేవ్ సింగ్ లోథి 44 అనే అకౌంట్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 3న ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రయాగ్రాజ్ స్టేషన్లలో ప్రమాదం అంటూ బుందేల్ఖండ్ గావ్ అనే యూట్యూబర్ కూడా ఇదే వీడియోను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి నిజానిజాలను పరిశీలించే క్రమంలో సజగ్ టీం తొలుత ఈ వార్త గురించి గూగుల్లో కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేసింది. ప్రయాగ్రాజ్లో ఇలాంటి ప్రమాదం జరిగినట్లు ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు. ఆ తర్వాత వీడియో నుంచి కొన్ని కీ ఫ్రేమ్లను తీసుకొని గూగుల్ లెన్స్ ద్వారా పరిశీలించాం. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్లో మరొక పోస్ట్ను గుర్తించాం. రాజస్థాన్లో జైపూర్ అజ్మీర్ మార్గంలో బస్సును రైలు ఢీకొట్టిందని పేర్కొంటూ జనవరి 25న ఇదే వీడియోను పోస్ట్ చేశారు. మరొక కీ ఫ్రేమ్ ఉపయోగించి సెర్చ్ చేయగా కిందటేడాది హేబెర్లర్ ప్రచురించిన ఒక వార్తా కథనాన్ని గుర్తించాం. బ్రెజిల్లోని జూయి డి ఫోరా నగరంలో ఈ ప్రమాదం జరిగిందని ఈ వార్తా కథనంలో పేర్కొన్నారు. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రైలు పట్టాలపైకి రాగానే చెడిపోయిందని, అదే సమయంలో అటువైపు వచ్చిన గూడ్స్ రైలు బస్సును ఢీకొట్టిందని అందులో పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ 6 ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో బయటపడ్డారని ఆ కథనంలో రాశారు. యూఓఎల్ అనే యూట్యూబ్ ఛానల్లోనూ ఒక వీడియోను గుర్తించాం. బ్రెజిల్లోని జూయి డి ఫోరా వద్ద గూడ్స్ రైలు బస్సును ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు. కాబట్టి రైల్వే స్టేషన్లో ఓ గూడ్స్ రైలు బస్సును ఢీకొట్టిందంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో ప్రయాగ్రాజ్కు చెందింది కాదు. ఈ వీడియో కిందటేడాది బ్రెజిల్లోని జూయి డి ఫోరా నగరంలో చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించింది. నాటి వీడియో క్లిప్కు తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలను జతచేసి మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్తో ముడిపెట్టి షేర్ చేస్తున్నారు.